మన కవితా ప్రసాద్ గారు, సుధామ గారు వాళ్ళు మాట్లాడాక నేను మాట్లాడడం అనేది కాకినాడ కాజా, అత్రేపురం పూతరేకు తిన్న తర్వాత కాఫీ తాగడంలో ఉంటుంది. రుచి తెలియదు. కాకపోతే ఒక పెసరట్టు తింటున్నట్టు భర్త భార్యతో అన్నాడు వెటకారంగా, చాలా బాగా చేసేవా పెసరట్టు, కాకపోతే పెసలు కూడా వాడుంటే ఇంకా బాగుండేది అన్నాడు. ఎంత వెటకారం ఉంది. అలాగా ఈ సభకి నేను ఈ పుస్తకం చదివి వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. చదవకపోవడం వల్ల ఒక రకంగా టెన్షన్ లేదు నాకు. ఎవరేం చెప్పినా వినొచ్చు. నేనేదో మాట్లాడాలని టెన్షన్ పడక్కర్లేదు. నేను సినిమా యాక్టర్గా మీకు తెలుసు, సినిమా ఒక నాటక రచయితగా తెలుసండి. నా బేస్, నా పుట్టుక, నేను అగ్రహారీకుణ్ణి. మా నాన్నగారు 4 వేదాలు చదివారు, ఒక 100 దాకా యజ్ఞాలకి ఆధ్వర్యం వహించారు, 30 సంవత్సరాలు వేద పరిషాధికారిగా ఉన్నారు. సాంఘ వేదార్థ సామ్రాట్, అభినవాపస్తంభుడు, ఇట్లా రాష్ట్రపతి అవార్డు గ్రహీత చాలా ఉన్నాయండి. ఆయనకి నిత్యాగ్నిహోత్రి. ఆయన 86 ఏళ్ళు బతికి 1999లో కాలం చేశారు. 2000 సంవత్సరంలో నేను ప్రవేశం చేశాను నటుడుగా. ఆయన పుట్టి ఇప్పటికీ ఈ సంవత్సరం 100 ఏళ్ళు అయిందండి. అందుకని ఒక పెద్ద పండితుడికి ఇంత పామరుడిగా పుట్టి ఒక మొక్క కూడా సంస్కృతం అవ్వలేదే, చదువుకోలేదే అనే బాధతోటి, ఒక తపనతోటి ఒక చిన్న సంచికి తీసుకురావాలని శత జయంతోత్సవం అనేది జరిపి ఏడాది మా ఊళ్ళో మా నాన్నగారి ఇంటి దగ్గరే ఒక వేద సభ జరుగుతుంటుంది. ప్రతి ఏడాది పండితులకి సత్కారం ఆయన పేరు మీద జరుగుతుంటుంది. ఆ వేద సభని ఈసారి శత జయంతోత్సవ సభగా చేస్తూ ఆ సందర్భంగా ఒక సంచికని తీసుకురావాలి. సో నాకేమీ రాదు, దానికోసం నేను పడ్డ పాటలు అన్నీ ఇన్ని కాదు. ఒక 2-3 నెలలు ఇంచుమించుగా నేను దిండు బ్రష్ పట్టుకుపోయి ప్రెస్లోనే పడుకుని కూర్చుని చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఒక 4-5 ఒక గుంపుగా వచ్చారండి, ఒక దాడిలాగా ఆ ప్రెస్కి. నన్ను సహజంగా వాళ్ళు గుర్తుపెట్టారు, నేను గుర్తుపట్టలేదు. అందులో ఒక ఆయన నా పేరు యశస్వండి అన్నాడు. భలే ఉంది పేరు అనుకున్నాను. తేజస్విలో ఉంది ఈ పేరు అనుకున్నాను. నేనండి తేజస్వి అని ఒక ఆయన వచ్చాడు. ఎవరు తేజస్వి, ఎవరు వర్చస్వి, ఎవరు యశస్వి? ఏదో శంకరాభరణంలో అల్లు రావాలంటే క్లయింట్ వచ్చినట్టుగా మా నాన్నగారికి 2 భార్యలండి, పెద్ద భార్య చిన్న భార్య అన్నట్టుగా నాకు ఎప్పటికీ కన్ఫ్యూజన్. ఎవరు యశస్వి, ఎవరు వర్చస్వి, మధ్యలో తేజస్వి అనేస్తానా? ఇట్లాగా మొత్తానికి ఇప్పుడు కొంచెం అలవాటు పడుతున్నాను. ఆయన తేజస్వి, ఆయన వర్చస్వి. ఏది ఏమైనా అసలు ఈ కవి సంగమం అనేది ఒకటి ఉందని, ఇది నెట్కి సంబంధించిన ఒక గొప్ప ప్రయోగం జరిగిందని, అందులో చాలామంది భాగస్వాములని, ఇవన్నీ నాకు తెలిసేయండి. ఈవేళ నుంచి నేను కూడా ఇందులో ఒక సభ్యుడు ఇలాంటి, నేను ఒక సభకైనా రాలేకపోయినా కూడా నేను సభ్యుడిని. ఒక సభకు వచ్చాను ఈవేళ కాబట్టి. ఒక పెద్ద ఆర్కెస్ట్రా జరుగుతున్నప్పుడు మనం కీబోర్డ్ ప్లేయర్ కాకపోవచ్చు, మనం గిటారిస్ట్ కాకపోవచ్చు, వయలినిస్ట్ కాకపోవచ్చు, చిన్న చిడతలు వేయడం కూడా ఒక రిథమిక్గా వేయాలి. వాడు కూడా ఒక ప్రధాన వ్యక్తే కాబట్టి నేను అంత ప్రధాన వ్యక్తినండి. సో ఈ పుస్తకం చదవలేదని బాధపడకుండా నాకు కొన్ని దొరికాయి, నాకు బాధపడకన్నట్టుగా.
జుట్టుకి రంగేయడం మానేసాను, కళ్ళజోడు పెట్టుకోవచ్చు, పర్వాలేదు. మరి నేను ఈ పుస్తకం చదవలేదండి, ఎట్లాగా ఏంటి అని అడిగాను ఆయన్ని, రైటర్ గారిని. ఏం పర్వాలేదండి, కవితా ప్రసాద్ గారిది ప్రీఫేస్ ఉంటుంది, అది చదివి వచ్చేయండి, మొత్తం చదివేసినట్టే అన్నాడు. అది కూడా చదవలేని దుర్బలత్వం. ఎందుకంటే ఏకసంధాగ్రాహులు ఉంటారు. భాషలో సినిమాలో డైలాగ్ ఉంది, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. నాకు 100 సార్లు చెప్పినా ఒక్కసారి చెప్పినట్టే. పరమ మతి మరుపు చెప్పాను కదా, యశస్వి తేజస్వి ఇట్లాగా. అంటే ఇప్పుడు మీరేమనుకోనంటే, నేను సరదాగా కాసేపు మాట్లాడడమే పర్పస్. నేను ఈ పుస్తకం గురించి పొగడక్కర్లేదు. సరిగ్గా పొగడకపోతే పుస్తకం ఇంకా డిగ్రేడ్ అయిపోతుంది. కాబట్టి ఆ పని పెట్టుకోవట్లేదు. నేను ఈ సభలో మీతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నాను. ఆయనకి ఆనందం ఏంటంటే ఈ ఓపెనింగ్కి నేను ఉన్నాననేది చాలా ఆయనకి. దీని గురించి మనందరూ చదువుకోవచ్చు. అందులో దాని రామాయణాన్ని, భారతాన్ని ఎన్నిసార్లు చదివినా కొత్త కొత్త అర్థాలు మనకు ఎలా తెలుస్తాయో, ఈ పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివినా మనకు దీని గొప్పతనం తెలుస్తుంది. వాళ్ళిద్దరూ చెప్పారు కూడాను. మన కవితా ప్రసాద్ గారు అన్నారు అందులో, ఈ కవితా సంపుటి మొత్తం ఒకేసారి చదివేది కాదు, మనకు సహచరిగా తీసుకెళ్ళాలి, అప్పుడు వర్చస్సు కవిత్వం మనతో స్నేహం చేస్తుంది అని. అమ్మాయ రోజుకో కవిత్వం, ఒక పేజీ చదవచ్చు అని ఈవేళ ముందు మాట చదివేశాను. ఈ పుస్తకాన్ని ఇక్కడి నుంచి కూడానే పెట్టుకుంటాను. ఆయన అన్నాడు, యశస్వి గారు అన్నాడు, సోదరా వర్చస్వి, నీ మాట కాయాలని కానీ నీ కళావిష్కరణకు నా మేళతాళాలా. నాది కూడా అదే అభిప్రాయం అండి. ఆయనకు వస్తానని చెప్పాను, రాకపోతే బాగుండదని వచ్చాను, కానీ నేను పొగడాలి ఆయన కవిత్వాన్ని. అయితే పొరపాటు ఎక్కడ జరిగిందంటే, నా మతిమరుపుకి తోడు మా నాన్నగారి సంచిక టెన్షన్లో నేనుంటే ఈయన నన్ను పిలిచారు. మామూలుగా అయితే చాలా ఆనందంగా వచ్చేవాడిని. ఆ టెన్షన్లో నేనేం చేస్తున్నానో నాకే తెలియని పరిస్థితి. అక్టోబర్ 20న పుస్తక ఆవిష్కరణ అనే స్టాంప్ అయింది ఇక్కడ. ఇది సెప్టెంబర్ 20 కదా, ఇంకా నెలలాళ్ళ టైం ఉంది, చక్కగా చదివి మనం 4 మాటలు మాట్లాడచ్చు అనుకున్నాను. కొంచెం నాకు ఆ రోజు గుర్తు చేయండి అన్నాను. వేళ పొద్దున్న ఫోన్ వచ్చింది, సాయంత్రం మీటింగ్ అంటే. ఏంటి ఇది సెప్టెంబర్ కదా, అక్టోబర్ కాదు కదా అనుకుంటే, కాదు ఇవేళేనండి అన్నాడు. ఇంకా అక్కడి నుంచి నా టెన్షన్, ఒక పక్కన డబ్బింగ్కి వెళ్ళాలి, ఒక పక్కన ఇక్కడికి రావాలి, ఒక పక్కన పొద్దున్న మన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి జయంతి, ఏమన్నా మీరు లైవ్కి రావాలి పొద్దున్న అన్నారు. కుదరదండి బాబు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం కానీ నేను రాలేను. ఆయన పోయినప్పుడు ఓ 10 మంది వెళ్ళాం, కవితా ప్రసాద్ గారు నేను ఇట్లాగా. ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంటే ఓ 10 మంది వెళ్ళాం. ఎందుకంటే ఎక్కడో అలవైకుంఠపురం ఆ మారుమూల వెళ్ళాడు, కట్టుకున్నాడు ఆయన. అది నేను రాలేనండి అంటే, కనీసం మీకు ఫోన్లో మాట్లాడండి అన్నారు. ఆ ఫోన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. నా దినచర్య అంతా ఆపేసుకున్నాను. డబ్బింగ్ వెళ్ళి ఈ ప్రోగ్రాం అంతా ఉండగా ఈయన ఫోన్, ఇవాళే పుస్తక ఆవిష్కరణ. సో మొత్తానికి వచ్చేసాను అమ్మాయ. ఇందులో అంటే చిన్న అబద్ధం ఒకటి చదివాను అనేది, అత్తారింటికి దారి అనేది చదివాను నేను. చాలా బాగా నచ్చేసింది. అంటే నేను సినిమావాడిగా చెప్తున్నానండి, మనం చిన్నప్పటి నుంచి కూడా అత్తని ఒక బూతులాగా వాడటం సినిమాల్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది. అత్తకి యముడు, అత్త మీద టైటిల్స్ డైరెక్ట్ పెట్టేసి ఎవరితో మంచి గ్లామరస్ హీరోయిన్ అత్తగా వేయించేసి ఒక స్టార్ హీరో అల్లుడుగా వచ్చి మేము కూడా అందులో యాక్ట్ చేసి కొండొకచో మా కలం కూడా ఎక్కడైనా అందులో వాడబడిందేమో తెలియదు. బతుకు తిరుగుతు కోసం వెళ్ళిన రోజుల్లో ఇవ్వాలంటే నేను ఫలానా చేయనని అనగలను, కానీ అప్పట్లో మాకు చాయిస్ లేదు. సో ఈ కవి ఇక్కడ నిరంకుశుడు, అక్కడ నిరంకుశుడు కాదు, పరాధీనుడు. అక్కడ
అందరికంటే లీస్ట్ 24 క్రాఫ్ట్లో ఆఖరి క్రాఫ్ట్ ఏమైనా ఉంటే రచయిత అక్కడ. అలాంటి పరిస్థితుల్లో చేసేవేమో కానీ అలాంటి అత్తని దారుణంగా చూపించే మానవ సంబంధాలను వక్రీకరిస్తున్న రోజుల్లో అత్తారింటికి దారేదని ఒక సినిమా వచ్చింది. అది ఎందుకంత హిట్ అయ్యి ఉంటుందంటే నా భావన పవన్ కళ్యాణ్ కొత్తగా యాక్ట్ చేసేసేయడం కాదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్తగా డైరెక్ట్ చేసేయడం కాదు, ఒక అత్తని అమ్మలా చూపించాడు, అత్తకి అమ్మ గౌరవం ఇచ్చాడు. అది బాగా టచింగ్గా అనిపించింది. అలాగే ఇందులో అత్తారింటికి దారి ఏది తీసేసి దారి, ఆ అత్త మామల్ని కలవగానే అల్లుడు మామ అడుగుతాడు, తన డాలర్ భాషలో జేబుని చూసి ఏదో కంపారిజన్గా చేస్తాడు అనేది వాడారు. అత్త మాత్రం ఇంకన్నీ ఆవుసలే. మన పెరట్లో ఆవుదోడ బాగుందా, లేకపోతే పలానా పని మనిషి బాగుందా, పలానా వారి ఆరోగ్యం ఎలా ఉంది, ఆ చెట్టు ఎలా ఉంది, చేమ ఎలా ఉంది, ఇవన్నీ పలకరిస్తుంది. సో గది అత్త చదివిన పనస, మామకున్న పైసా వరస. సో ఇట్లా అంటే ఒక మెతుకు పట్టుకుంటే అన్నం రుచి మొత్తం తెలుస్తుంది అంటారు. ఓకే, అన్నమే కాదు, అదంతా ఒక అనేక పదార్థాలు ఇమిడి ఉన్నాయి అందులో. ఒకటి అన్నపు మెతుకు కావచ్చు, ఒకటి మిరియపు గింజ కావచ్చు, ఇంకొకటి బెల్లం కావచ్చు. అలా దేని రుచి దాంది. ఇంకొకటి అండి, అవును నాకే పని పాట లేదు అంటూ ఒకటి రాశాడు ఆయన, కవి సమయం అని. నాకు ఏ పని పాట లేదంటూ ఇంత పెద్ద పని మీదేసుకునే పని పాట లేదండి. అందులో ముగింపు ఏమిటంటే, ఏ శీతవేళ సభికుల కరతాళ ధ్వనుల మధ్య కావ్యాత్మని కశ్మీర శాలువాగా కప్పుకుంటానో, అవును నాకే పని పాట లేదు. ఎన్ని కశ్మీర్ శాలువాలు కప్పుకుంటున్నాడు వేళ ఈ పచ్చని చెట్టు కింద. ఒక పచ్చని చెట్టు అయితే పెట్టలు వాటంతట అవే వచ్చి వాలేను. ఆ పచ్చని చెట్టు కోసం ఈ పెట్టలు వచ్చి కశ్మీర్ శాలువా కప్పి చప్పట్ల మధ్య చాలా సంతోషం. అసలు విషయాలు మాట్లాడేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నాది మధ్యలో కామెడీ ట్రాక్ అయిపోయింది. థ్యాంక్ యూ.